గ్యాస్ పెడతారంట, నేను చనిపోతానంట. ఇదే నేను చెప్తున్నాను. అమ్మ వాళ్ళందరూ ఉన్నారు. నిజంగానే అంబులెన్స్ ఎక్కించుకుని తీసుకెళ్ళారు. కేజీహెచ్కి ఓపీ2 వార్డుకి తీసుకెళ్ళిపోయారు డైరెక్ట్గానే. అక్కడ దాన్ని తీసుకెళ్ళి చూడగానే ఇంకా ఈ అమ్మాయి మార్నింగ్ వచ్చిందని చెప్పి ఇంకా నిజంగా గ్యాస్ బండి దొర్లించుకుంటూ వచ్చేస్తుంది. మరి ద్వారా సర్జరీ జరిగింది, అది ఫెయిల్ అయిపోయింది. అప్పటి నుంచి నాకు 100% బ్లైండ్ అయిపోయింది. చూపు మొత్తం కోల్పోయింది. చాలా అక్కడ పెట్టారు, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలా కండిషన్ ఇంకా సివియర్ అవుతుంది. అయితే ఇంకా డాక్టర్ గారు ఒకసారి వచ్చి చెప్పేశారు అన్నమాట ఈవినింగ్, తను ఏ టైంలోనైనా చనిపోవచ్చు అని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టునిమ్మని చెప్పాను. ఆ తోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. చూడాలని యేసయ్యా నిన్ను సమీక్షణ మరి చాలా వరకు నా పేరిట వందనాలండి. నా పేరు ఆర్ జ్యోతి అండి, రవణం జ్యోతి. మా సొంత ఊరు వచ్చి అమలాపురం అండి. మరి మాది పక్కా హైందూ కుటుంబం. నాకు ఒక అక్క, 2 అన్నయ్యలండి. మా అమ్మగారి పేరు రవణం సత్యవతి, మా నాన్నగారి పేరు రవణం సూరిబాబు. మరి వైజాగ్ రావడానికి కారణం నేను పుట్టుకతోనే అంధురాలుగా పుట్టి ఉన్నాను. హాస్పిటల్కి తిప్పడం కారణంగా వైజాగ్ వచ్చి అక్కడ స్థిరపడిపోవడం జరిగింది వైజాగ్లో అమ్మ వాళ్ళు. తర్వాత నాకు అయితే తల్లి గర్భంలో రూపింపబడకముందే ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది అంటారు కదా, అలాగా దేవుడు నేను పుట్టకముందే దేవుడు ప్రణాళిక వేసి ఉన్నాడు. ఎందుకంటే అమ్మ నాన్నలు అక్క అన్నయ్యల తర్వాత ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలని హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారట. కానీ లాస్ట్ మినిట్లో వద్దు అనే ఆలోచన వచ్చి వాళ్ళు వెనకకు రావడం జరిగిందంట. ఆ విధంగా దేవుడు ఈ లోకంలోనికి నేను రావడానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఆ తర్వాత మాది హైందూ కుటుంబం కాబట్టి మా అక్క అన్నయ్య పేర్లు, ముగ్గురు పేర్లు కూడా మరి హిందూ సంబంధించిన పేర్లను పెట్టడం జరిగిందండి. అక్క పేరు మంగాదేవి, ఆ అన్నయ్య పేరు శ్రీనివాస్ కనకరాజు అని. కానీ నా విషయంకి వచ్చేసరికి దేవుడు అలా పెట్టనివ్వలేదు. కొంచెం మా అమ్మ నాన్నకి చిన్న ఎడబాటు దేవుడు కలిగించి ఆ ఊర్లోకి కొంతమంది దైవజనుడు సువార్త నిమిత్తం వచ్చినప్పుడు మా అమ్మగారు వారి చేతి నన్ను పెట్టడం జరిగిందంట. అది కూడా దేవుడి చిత్తమేనేమో. వారు మరి జ్యోతి అని నామకరణం చేయడం జరిగింది. అదే పేరు నానమ్మ వాళ్ళు కూడా ఉంచడం జరిగింది. అది దేవుడి చిత్తం కాబట్టి ఇప్పటికీ జ్యోతిగానే ఉన్నాను నేను. ఆ తర్వాత మూడోది ఏంటంటే దేవుడు నన్ను నా పట్ల దేవుడి ఉద్దేశము నా కుటుంబం మొత్తం మార్పు చెందడానికి నన్ను ఒక నిదర్శనంగా పెట్టి ఉన్నాడు. ఒక ఆంటీతో దేవుడు మాట్లాడి ఉన్నారంట. ఒక ఇంట్లో ఒక కన్నున్న పాప ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త చెప్పమని. ఆంటీ ప్రతి ఇల్లు మరి వెతుకుతా వచ్చి ఉన్నారు. అలా మా ఇంటికి రావడం జరిగిందట. నేను చిన్నపిల్ల, నాకు తెలియదు అప్పుడు. ఆ ఆంటీ రావడం బట్టి మా ఇంట్లో మా అక్క మొదటిగా దేవుడి నందు రక్షింపబడడం జరిగింది. తన కూడా చిన్నదే. నాకు అక్కకి మధ్య 2 అన్నయ్యలు ఉండడం బట్టి తన ప్రార్థనకు వెళ్తున్నప్పుడు నన్ను కూడా ఎత్తుకుని తీసుకెళ్ళేదన్నమాట. అక్కడ తను విన్న మాటలు మళ్ళీ నన్ను వచ్చి కూర్చోబెట్టి నాకు బైబిల్ గురించి చెప్పడం జరిగేదన్నమాట. చెప్పినప్పుడు తన చేతిలో బైబిల్ ఉంది కదా, నేను అది చూడలేను కదా, చిన్న ఆశ ఉంటుంది అనమాట. అప్పుడు దేవుడు నాకు చిన్న వయసులోనే నాకు ఒక దర్శనం దేవుడు చూపించాడు. వయసు అనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఏంటంటే ఒక తోటలో యేసయ్య కూర్చుని ఉన్నారు. వెళ్ళి తాతయ్య నాకు బైబిల్స్ కావాలి, అక్క దగ్గర బైబిల్ ఉందని అడిగినప్పుడు మోకలించి చేతులు పైకెత్తి ప్రార్థించమని నాకు మరి దేవుడు చెప్పి ఉన్నారు. అప్పుడు నాకు దేవుడు అని తెలియదు. వెంటనే నేను చేతులెత్తి ప్రార్థించినప్పుడు నేను మోయలేనని బైబిల్ నా చేతిలో పెట్టి ఉన్నారండి. అప్పుడు నాకు అది దర్శనం అని అర్థం కాలేదు. అవి బైబిల్స్ అని కూడా నాకు తెలియలేదు అనమాట. కాకపోతే ఎక్కువ నాకు ఇచ్చారు, అక్క కంటే ఎక్కువ అని తృప్తిపడ్డాను, అయిపోయింది. ఆ దర్శనం నా 10th అయిన తర్వాత అది నెరవేర్చబడిందండి. ఎందుకంటే మాకు బ్రైలీ బైబిల్స్ పెద్ద పెద్దవి ఉంటాయి, ఒక్కొక్క గ్రంథం ఉంటుంది అనమాట. లోక సువార్త ఒక బైబిల్, అలా సువార్తలు 4 బైబిల్, కీర్తనలు 3 భాగాలు,
అలా ఎక్కువ బైబిల్స్ ఉంటాయి అన్నమాట. అది 10th తర్వాత ఫాస్ట్గా నాకు పంపించినప్పుడు అది దర్శనం అని నాకు అర్థమైందనమాట. నన్ను సాగర్నగర్లోని ఒక బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేశారు. 10th వరకు కూడా అక్కడే చదువుకున్నానండి నేను. అయితే చదువులో కానీ అల్లరిలో కానీ ఎక్కడ నన్ను టీచర్స్ కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పడలేదు. కానీ మాది క్రైస్తవ కుటుంబం కానప్పటికీ నేను ఒక క్రైస్తవురాలుగా ముద్రింపబడిపోయాను తెలియకుండా స్కూల్లో అందరికీ కూడా. మరి హాస్టల్కి ఎవరైనా క్రైస్తవులు వచ్చారు అంటే ఆ వారం అంతా కూడా టీచర్స్ నన్ను హేళన చేస్తూ ఉండేవారు అన్నమాట. కనిపిస్తే జ్యోతి హల్లెలూయా చెప్పడం అట్లా. నాకు చిన్న వయసులో నాకు చాలా బాధ అనిపించేది అది. సండే టీవీ పెట్టేవారు, దూరదర్శన్ ఛానల్ సినిమా పెట్టేవారు. అది ఒకవేళ ఆగిపోయింది అంటే నేను ఎక్కడున్నా నన్ను లాక్కెళ్ళిపోయేవారు అనమాట. ప్రార్థన చెయ్యి, నువ్వు దేవుడు ఏదైనా చేస్తారంట కదా అని చెప్పేసి. నాకేం ప్రార్థన రాదు అప్పుడు, కానీ దేవుడు నిజంగా తీసుకెళ్ళగానే టీవీ ఆన్ అయ్యేది అక్కడ. నేనేం ప్రార్థన అయితే నాకైతే రాదు. దేవుడు అద్భుతాలు చేస్తారని కూడా నాకు అప్పటికి తెలియదు. దేవుడు నిజదేవుడు అని మాత్రమే తెలుసు అంతవరకే, అంతకుమించి ఏమీ తెలియదు ఆయన పేరు తప్ప. ఆ తర్వాత అక్కడికి కలికి భగవాన్ డివోటీస్ అని ఇలా కొంతమంది వచ్చేవారండి, సత్సాయి డివోటీస్ అని. వాళ్ళు వచ్చినప్పుడు ఫుడ్ తెచ్చేవారు, కానీ ఎప్పుడు దేవుడు దాన్ని ముట్టనివ్వలేదు అనమాట. అది తినకూడదని కూడా నాకు తెలియదు. అది బలవంతంగా వాళ్ళు తినిపించే ప్రయత్నం చేసినప్పటికీ అది వామిటింగ్ అయిపోయేది అనమాట. ఒక్కసారి చాలా పంతం పట్టారు నచ్చ తినిపించడానికి, కొట్టారు. వాళ్ళు ఏవో మంత్రాలు చదివి ఏవో చేశారు. చాలా భయం వేసింది నాకు. ఇంకా తర్వాత ఏమీ చేయలేక నాకు నా చేత తినిపించలేక వాళ్ళ వల్ల కాక తీసుకెళ్ళి ఒక రూమ్లో మోకాలేంచి వదిలేశారు అనమాట. పనిష్మెంట్ కింద మోకాలేంచి చేతులు పైకి పెట్టమని వదిలేశారు. కొన్ని గంటలండి అది. కానీ దేవుడు నాకు ఎక్కడ నొప్పి కలిగించదు. కారణం ఏంటంటే నేను ఒక దేవుడు దర్శనంలోకి నన్ను నడిపించుకున్నాడు. అదేంటంటే నా పక్కన కుడి పక్కన ఒక వ్యక్తి ఉన్నారు. అయితే వ్యక్తి నాకు టచ్ అవ్వలే, కానీ ఒక చెయ్యి నన్ను పట్టుకుని ఉంది. చాలా స్మూత్గా ఉంది, ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను అది. ఒక అంగి ఎగురుతుంది, నన్ను ఎత్తైన స్థలంలోకి తీసుకువెళ్తున్నారు. కళ్ళు రెప్పలు కూడా తెరలేనంత వెలుతురుతో నింపబడింది. ఒక చల్లటి వాతావరణం, ఒక మంచి సువాసన, ఎప్పుడు ఎన్నడూ తెలియని సువాసన. కాళ్ళు కూడా భూమిని తాకట్లేదు, పైకి వెళ్తున్నాం అన్న మట్టుకు తెలుస్తుందో దర్శనం నేను చూస్తున్నాను. కాబట్టి నాకు ఎటువంటి నొప్పి బాధ లేదు. నాకు మెలకు వచ్చేసరికి ఒక సారు చేతిలో ఉన్నాను అనమాట. సారు మేడం దెబ్బలాడారనమాట. ఏ మేడం అయితే నన్ను పనిష్మెంట్ ఇచ్చారో మేడంతో, తనకి ఏదైనా జరిగితే మనం సమాధానం చెప్పుకోవాలని చెప్పి. అప్పటికే నాకు ఫ్రాక్ అంతా కూడా తడిచిపోయింది ఏడ్చి. కానీ నాకు ఏ విధమైనది ఏది తెలీదు. నేను చూసిందల్లా నాకు గుర్తున్నదల్లా ఈ దర్శనం మాత్రమే. అక్కడ నుంచి కొద్దిగా నన్ను ఇంకా వదిలిపెట్టేశారు. చాలా ప్రయత్నాలు చేశారు, భగవద్గీత చదివించారు, కావాలనే పూజ చేయించేవారు నా చేత. ఎన్ని చేసినా ఎన్ని శ్లోకాలు చదివించినా కూడా లింగాష్టకం, సూర్యాష్టకం ఇవన్నీ చదివించేవారని. అన్నీ చదివి చెప్పినా కూడా నేను క్రిస్టియన్గా నన్ను చూసేవారు. అప్పుడు చాలా బాధ వేసేది. కేసీ అంటే కూడా కోపం వచ్చేసేది అనమాట. నీ వల్లనే కదా నన్ను తిడుతున్నారు, నాకు ఎక్కడ కూడా నన్ను ఏం అనట్లేదు, బాగా చూస్తున్నారు అని చెప్పి ఒకరోజు ఒక రెడ్ బైబిల్ ఉండేది అనమాట నా దగ్గర, చిన్న బైబిల్. దాన్ని కూడా చింపి పడేశాను. అది ఎవరెవరు ముక్కలు తీసుకున్నారో వారందరూ కూడా ఈనాడు దేవుని నమ్ముకున్నారండి. అయితే ఆ విధంగా చాలా కోపం ఉండేది. 10th అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. అప్పటికి మా అక్క చాలా ఆత్మీయంగా బలపడింది. నాకు ఆత్మీయ తల్లి అంటే మొట్టమొదటిగా మా అక్కని చెప్పాలి. ప్రస్తుతం అమలాపురంలో ఎర్రంతుని దగ్గర ఇలిసివెల్లి ప్రాంతంలో వాళ్ళు పరిచర్య చేస్తున్నారండి, అక్క బావ. ఆ అక్క అని చెప్పాలి, బలపరిచేది. అయితే నాకు 10th వచ్చేసరికి మా ఇంటికి ఎవరైనా క్రిస్టియన్స్ వచ్చినా, దైవజనులు వచ్చినా నాకు నచ్చేది కాదు. ఎందుకంటే ఒక కోపమో బాధో తెలియదు, కానీ అది చిన్న వయసులో ఉండిపోయింది అనమాట. ఎందుకంటే అమ్మాలకు చెప్తే మళ్ళీ అడిగినా నన్ను కొడతారని చెప్పి ఎప్పుడు అమ్మాలకు కూడా చెప్పలేదు నేను. ఆ విధంగా ఏంటంటే ఒకటి మేడపైకి వెళ్ళిపోయేదాన్ని. ఎంత ఎండైనా కూడా సేవకులు వచ్చారు ఇంటికంటే మేడపైకి వెళ్ళిపోయేదాన్ని. లేదు అంటే ఎవరో ఒక ఆంటీ ఇంటికి అంటే కొంచెం కనిపించదు అనమాట, వెళ్ళిపోయేదాన్ని. ఒకరోజు అదేవిధంగా ఉద్రేకంతో నడుచుకుంటా వెళ్ళిపోతున్నాను. ఆరులోవ, విశాఖపట్నం ఆరులో ప్రాంతం అండి అది. మేము అక్కడ నివసించే వాళ్ళము. ప్రాంతం గురించి అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు బీటీఆర్ నగరు, అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా లోయలు ఉండేవండి. లోయలు, కొండ లోయలతో ఉండేది. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు
నాకు తెలియకుండా కాలు స్లిప్ అయి నేను లోయలోకి దొర్లిపోవడం జరిగింది. బయటికి ఎలా వచ్చాను అనేది నిజంగా దేవుని కృప. మన ఇంటికి ఎలాగెళ్ళానో తెలియదు. కానీ మొత్తం చేతులు కాళ్ళు మొత్తం కొట్టుకుపోయాను. ముళ్ళులు గుచ్చిపోయి భయంకరమైన స్థితి అనమాట. అప్పుడు దేవుడు నేను క్షమాపణ అడిగాను. ఇంకెప్పుడు దైవజనులు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోను, నేను ఇంకా బాధ పెట్టను అని చెప్పి. అలా మా ఇంటికి ఒక దైవజనులు పాటలు వినబడాయి అనమాట. నేను ముందు పాటలకే కొంచెం ఇదైపోయాను. సంఘానికి అంటుకట్టబడానండి. దేవుడు ఎంత కృప అంటే 10th అయిన తర్వాత ఏ ఏజ్లో అయితే లోకంలో పడిపోతారో దేవుడు ఆ ఏజ్లోనే 10th నుంచి BEd వరకు నేను మంచి ఆత్మీయ మందిరానికి అంటుకట్టబడానండి. మంచి మా ఆత్మీయ జనులు దైవజనులు ఫాస్టర్ టి క్రిస్టఫర్ గారు ఇప్పుడు ప్రజెంట్ అంబాసిడర్ ఫర్ ద క్రైస్ట్ మినిస్ట్రీ నడిపిస్తున్నారు. ఒకప్పుడు అది బ్యాత్నీలో ఉండేది. నన్ను ఎప్పుడు కూడా డిజేబుల్డ్గా నన్ను ఎప్పుడు చూడలేదండి. చర్చిలో మరి మొదటగా పాటలు నాతోనే స్టార్ట్ అయ్యేవి. క్వైర్ లీడ్ చేసేదాన్ని నేను. అతను నాకు నార్మల్ పర్సన్గానే చూసేవారు. దేవుడి ప్రత్యక్ష ఉంది అని నమ్మేవారు అతను. ఆరాధన కూడా నేను నడిపించిన తర్వాతే కొన్ని మార్లు దైవజనులు వచ్చి వాక్యం చెప్పేవారు. సండే స్కూల్ పరిచర్య కూడా నా ఇంటర్ నుంచి ఇందుకే నేను ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేదు. అతను చెప్పు అని చెప్పినప్పుడు అతని మాట దైవజనుల మాట దేవుడి మాటగా తీసుకుని మరి చెప్పడం జరిగిందండి. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. నేను సండే స్కూల్ చెప్పిన పిల్లలందరూ కూడా ఇప్పుడు నేను ఇంటరు, వాళ్ళు 5th 7th వాళ్ళు ఉండేవారు అన్నమాట. ఇప్పుడు చక్కగా వాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు. దేవుడు అలా మరి పరిచయలు దేవుడు వాడుకోబట్టి నేను ఇంకే లోకపరమైన ఆలోచనలు ఏవి కూడా దేవుడు నాలోనికి రాలేదని కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చే వెంటనే పిల్లలు వచ్చేసేవారు మా ఇంటికి. వాళ్ళకి స్కిట్లు నేర్పించుకోవడం ఓన్గానే అండి. నేను బుక్స్ చదవలేను కాబట్టి స్కిట్లు ఓన్గానే నేర్పించుకోవడం. పాటలు కూడా దేవుడు రాయడానికి దేవుడు కొన్ని పాటలు కృపరిచ్చాడు. ఆ పాటలు పిల్లలకు నేర్పించుకుంటూ స్కిట్స్ అవి చాలా చోట్ల మరి ప్రజెంట్ చేసాం మేము తీసుకెళ్ళి. అలా దేవుడు బహుబలంగా దేవుడు వాడుకున్నాడు. మరి ఆ దైవజనం బట్టి కూడా వందనాలు. అయితే ఒక్క చిన్న ఏంటంటే నాకు తెలియదు అది మా దైవజనం తప్ప మిగతా ఎవరిని కూడా గౌరవించదాన్ని కాదు, అతనే అన్నట్టు. అది కూడా మరి నిజానికి దేవుడి చిత్తం కాదు. అలా 2005 సంవత్సరంలో ఒక దైవజనులు ఒక ఆంటీ ద్వారా కలుసుకోవడం జరిగింది. అతను ప్రవచించారన్నమాట. ఏంటంటే నీ స్వరాన్ని అభిషేకించి వాడుకోబోతున్నాను, మరణం నుండి తప్పించబోతున్నాను అని. అది నేను అస్సలు ఖాతరు చేయలేదండి, అసలు వినలేదు నేను. ఫాస్ట్ గారు అన్నారు, నువ్వు నమ్మట్లేదమ్మా అని మళ్ళీ ప్రార్థన చేసి దర్శనం చెప్పారండి. ఒక కొండ సిలువ నువ్వు దాటుతావు, కానీ ఎటువంటి అపాయము నీకు దేవుడు కలగనివ్వడని ఒక రిఫరెన్స్ కూడా చెప్పారు. కానీ దాన్ని నేను పట్టించుకోలేదు. జనవరిలో ఫాస్ట్ గారు మరి అతని పేరు కూడా నాకు తెలియదండి ప్రవచించారు. జనవరిలో ప్రవచించారు. జూన్ నెలలో నాకు ఫీవర్ రావడం జరిగిందండి. ఫీవర్ వచ్చినప్పుడు అక్కడ ఒక హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఎప్పుడు కూడా జయశ్రీ క్లినిక్ అని కృష్ణ డాక్టరు రీసెంట్గా చనిపోయారు అతను. అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉండి నాకు వేరే మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అమ్మ వాళ్ళు అందరూ ఊర్లో ఉన్నారు, ఫాదరు నేనే ఉన్నాము. అయితే నాకు ఆ మెడిసిన్ వేసుకోగానే ఆ బ్రీతింగ్ అందడం ఆగిపోయిందండి. బ్రీతింగ్ అందేది కాదు, ఆయాసం వచ్చేస్తుంది అనమాట. అది ఆయాసం అని కూడా నాకు తెలియదు. అది మా పక్క ఆంటీ నైట్ చాలా హాస్పిటల్కి తిప్పడం చూసారన్నమాట. AMG చాలా హాస్పిటల్ తిప్పారు, కానీ ఎవరు నా కండిషన్ చూసి హాస్పిటల్ జాయిన్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఒక RK హాస్పిటల్ అని సీతం ద్వారా వాళ్ళు జాయిన్ చేసుకుని కొంతవరకు ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నారు. ఇచ్చి ఎక్కడికి నాకు సెట్ అవ్వకపోవడంతో ఈ అమ్మాయికి హార్ట్ కంప్లైంట్ ఉంది, సర్జరీ చేయాలని చెప్పారు. అయితే ఆంటీ కూడా మరి ఓకే అని చెప్పారన్నమాట. ఆంటీ కూడా అని చెప్పి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు మరి అతనికి మరలా ఏమనిపించిందో తెలియదు. KGHకి లెటర్ రాసి ఇచ్చారండి. KGH తీసుకెళ్ళిపోండి, మేము చేయము, పాపకి ఏం పెట్టద్దు, ఫుడ్ ఏం పెట్టద్దు, ఒకవేళ తను తిన్నా కూడా చనిపోతుంది అని చెప్పేసి రాసి ఇచ్చారు. అప్పుడు ఆంటీయే నన్ను మా నాన్నగారు అంకులు తీసుకెళ్ళి KGH తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వెంటనే వాళ్ళు ECG తీశారు. తీసి వాళ్ళు అన్నీ ఇసిరి కొట్టారన్నమాట. ఎవరు చెప్పారు తనకి హార్ట్ కంప్లైంట్ ఉంది అని, తన బాగానే ఉందని చెప్పి వేరే OP2 వార్డుకి పంపించారండి. అయితే వాళ్ళందరినీ చూసేసరికి నాకు చాలా భయం వేసింది. ఒక డాక్టర్ గారు ఉంటే అతను చెప్పానమాట, ఇక్కడ నాకు భయం వేస్తుంది అన్నయ్య అంటే, ఇంటికి వెళ్ళిపోతావా,
మెడిసిన్ వాడతామని చెప్పి నాకు కొంత మెడిసిన్ ఇచ్చారు. ఇంటికి వచ్చాను. ఇంకా కండిషన్ ఇంకా సివియర్ అయిపోయిందండి. అమ్మ కూడా ఊరి నుంచి వచ్చేసారు. ఇంకా నా కండిషన్ చూసి మా అన్నయ్య వాళ్ళ బ్రదర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా అంబులెన్స్కి 108కి కాల్ చేశారు. అంబులెన్స్ వస్తుంది. నాకు ఒక స్వరం వినబడుతుంది, ఏంటంటే నీకు వెళ్ళంగానే గ్యాస్ పెడతారు, నువ్వు చనిపోతావు. ఇదే నాకు వినిపిస్తుంది. అదే నేను చెప్తున్నాను బయటికి. నాకు గ్యాస్ పెడతారంట, నేను చనిపోతానంట. ఇదే నేను చెప్తున్నాను. అమ్మ వాళ్ళందరూ ఉన్నారు. నిజంగానే అంబులెన్స్ ఎక్కించుకుని తీసుకెళ్ళారు. కేజీహెచ్కి ఓపీ2 వార్డుకి తీసుకెళ్ళిపోయారు డైరెక్ట్గానే. అక్కడ దాన్ని తీసుకెళ్ళి చూడగానే ఇంకా ఈ అమ్మాయి మార్నింగ్ వచ్చిందని చెప్పి ఇంకా నిజంగా గ్యాస్ బండి దొర్లించుకుంటూ వచ్చేస్తుంటే ఇంకా అమ్మ విన్నది కాబట్టి అమ్మ ఆంటీ కూడా డాక్టర్ గారిని ఆపేశారనమాట, పెట్టొద్దు అని ఆపేశారు. తర్వాత ఇంజెక్షన్స్ చేయడం చాలాసేపు ట్రై చేశారండి. చాలా వరకు ఇంజెక్షన్స్ ఎక్కలేదు. ఇంకా తర్వాత వచ్చి డాక్టర్ గారు చెప్పారు, ఎక్కకపోతే ఇంకా మీరు వద్దు అన్న మేము అదే పెడతామని చెప్పి అన్నారు. ఆ దేవుడు మహాకృపను బట్టి తర్వాత ఇంజెక్షన్ ఎక్కడం జరిగిందండి. కొంత 1 అవర్ ఎంతో అక్కడ ఉంచారు. అయితే తర్వాత అదే డాక్టర్ వచ్చినప్పుడు తెలియకుండా నేను మార్నింగ్ నుంచి అతను అన్నయ్య అని పిలవడంతో అతన్ని అడిగి నాకు భయం వేస్తుంది అన్నయ్య ఇక్కడ అనగానే భావనగర్ వార్డుకి నన్ను షిఫ్ట్ చేస్తారండి. కేజీహెచ్లోని ఎమర్జెన్సీ వార్డుకి అక్కడ పెట్టారు. అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలా కండిషన్ ఇంకా సివియర్ అవుతుంది. అయితే ఇంకా డాక్టర్ గారు ఒకసారి వచ్చి చెప్పేశారు అన్నమాట ఈవినింగ్, తను ఏ టైంలోనైనా చనిపోవచ్చు అని. రిపోర్ట్స్ అయితే ఏది దొరకట్లేదు, ఇది ప్రాబ్లం అని చెప్పి. ఇంకా నైట్ అయ్యేసరికి మా అమ్మ వాళ్ళు ఎవరు కూడా నాకు సరిగ్గా కనిపించట్లేదు. వాళ్ళు వేరే వేరే రూపాల్లో కనిపిస్తున్నారు. మాటలు ఎక్కడో నూతులో మాటలాగా వినిపిస్తున్నాయి. ఆ చేతుల్లో ఏమున్నా కూడా అవి పురుగులాట కనిపిస్తున్నాయి అనమాట. వాళ్ళు ఏ ద్రాక్ష పళ్ళు తెచ్చినా కూడా. అలా నైట్కి సివియర్ అయిపోయింది. నా చుట్టూ జరిగింది ఏంటి అంటే నా మంచం చుట్టూ ఒక 4 వచ్చేసారండి. వికృత ఆకారంలో ఉన్నారు. వాళ్ళ తలకాయలు మంచం పైన స్రావికి కరెక్ట్గా మంచం సరిపోయినమాట. 4 తలకాయలు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. చాలా హైట్, చాలా లావు ఉన్నారు. నాకు కనబడుతుంది అనమాట. ఇది కేవలం నాకు మాత్రమే. అలా కనబడినప్పుడు నేను ఎక్కువ వర్షిప్ చేసే సాంగ్ ఏదైనా భయం కలిగినప్పుడు ఏసునాము జయం జయం సాతాను శక్తి లయం లయము అదనమాట. దాన్ని మనసుతోనే వర్షిప్ చేస్తాను అనమాట. దేవునికి మొదటిగా అడిగాను వర్షిప్ చేసే ముందు, వీళ్ళ చేతికి నన్ను అప్పగించొద్దు, నీ హస్తాలు చూపించి నన్ను తీసుకెళ్ళిపో అని అడిగి ఇది వర్షిప్ చేస్తున్నప్పుడు వాళ్ళు 4 ముగ్గురు ఇద్దరుగా నా ఎదురుగా గోడ ఉందండి. అది గోడలోకి తలలు గుద్దుకుంటా వెళ్ళిపోవడం జరిగింది. ఇది నాకు మాత్రం కనిపిస్తుంది. బయటకంటే నేను నలుగురు అని చెప్పి అరుస్తూ నా దగ్గర ఉన్న ఆక్సిజన్, సెలైన్ ఇవన్నీ కూడా లాగేస్తా కాళ్ళు చేతులు కొట్టేసుకున్నానంట. డాక్టర్స్ ఇంజెక్షన్ చేసి ఇంకా అవి చేసి ఇంకా వెంటిలేషన్కి నన్ను ప్రిపేర్ చేస్తున్నానంట, వెంటిలేషన్ పెట్టడానికి. కరెక్ట్గా 3 ఆ టైంకి నాకు నార్మల్ అయిపోయింది సడన్గా. నేను డాక్టర్స్ అందరూ షాక్ అయ్యి ఇంకా తర్వాత చూద్దామని చెప్పి మళ్ళీ సెలైన్ ఆక్సిజన్ పెట్టేసి వెళ్ళిపోయారట. అయితే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఏ డాక్టర్ అయితే ఈ అమ్మాయి ఈరోజు చనిపోద్ది అని చెప్పి ఉన్నారో అదే డాక్టర్ అదే రోజు మిడ్నైట్ 12 గంటలకి భావనగర్ వార్డు నుంచి రాజేంద్ర ప్రసాద్ వార్డుకి నన్ను షిఫ్ట్ చేశారండి. అక్కడ 3 డేస్ నుంచి నన్ను ఇంటికి పంపించారు. వచ్చిన రోజు కూడా మొత్తం కేజీహెచ్ డాక్టర్స్ అందరూ వచ్చారండి. కండిషన్ ఎందుకంటే అందరూ చూశారు కాబట్టి వచ్చి అది అమేజింగ్ అని చెప్పి మాట్లాడుకుని వాళ్ళు నన్ను ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరిగింది. దేవుడు మహాకృపను బట్టి మరి డిగ్రీ అంతా కూడా నేను ఇలా ఐ ఆపరేషన్స్ 7 సార్లు నాకు ఐ ఆపరేషన్స్ కూడా మేజర్ ఆపరేషన్స్ రెటీనా జరిగాయండి. సర్జరీస్ జరగడం వీటి వల్ల నేను సరిగ్గా కాలేజీకి కూడా వెళ్ళలేనప్పటికీ దేవుడు నన్ను సక్సెస్ఫుల్గా స్టడీలో విజయం సాధించిన దేవుడు కృప చూపించాడు. బీఈడీ చదవడానికి, ఎంఏ బీఈడీ చదవడానికి. అలాగే తర్వాత నాకు ఏంటంటే ఒక తపన ఉండేది అనమాట, ఎవరిపైన నేను ఆధారపడకూడదు, జాబ్ సంపాదించుకోవాలని. అయితే ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను బ్లైండ్ కాబట్టి నన్ను ఎవరూ యాక్సెప్ట్ చేసేవారు కాదు. చాలా బాధ వేదన కలిగేది. ఆ టైంలో నాకు తెలియకుండా ఒక చిన్న పొరపాటు ఏంటంటే మా ఫ్రెండ్ ద్వారా, నాకు తెలీదు, ఆర్కెస్ట్రా ఫీల్డ్కి తను తీసుకెళ్ళింది. అసలు అంటే ఏంటో కూడా తెలియదు నాకు. ఆ తీసుకెళ్ళిన 1 వీక్కే అక్కడ ప్రొఫెషనల్ రవిశంకర్ గారు ఉన్నారు. జీవన సంధ్య నీతో ఆరంభం పాటలు పాడిన సింగరు. అతను వెంటనే నన్ను నువ్వు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండకూడదని చెప్పి అతని ద్వారా దేవుడితో మాట్లాడి అక్కడ కూడా దేవుడు ఆ అడుగు నాది పడకుండా
ఇంటికి పంపించడం జరిగిందని ఎందుకు చెప్పారో తెలీదు. ఆయన అంటే నాకు గౌరవం, దాన్ని బట్టి నేను వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత అర్థమైంది అది ఎంత పాప ఊబి అని, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. ఆ విధంగా తర్వాత బీఈడి తర్వాత 2008 డిఎస్సిలో నాకు జాబ్ వచ్చిందండి. దేవుని మహాకృపను బట్టి నిజంగా నాకంటే బాగా చదివిన చాలామంది ఉన్నారు. కేవలం నేను చేసింది ఏంటంటే డిఎస్సి ఆ 3 days కూడా ఫాస్టింగ్ ఉండిపోయాను అన్నమాట. నాకు జాబ్లో స్థిరపరిచి నేను ఎవరిపైన ఆధారపడకూడదు అని 3 రోజులు ఆ విధంగా దేవుడు నాకు చక్కటి జాబ్ను దేవుడు అనుగ్రహించాడు. పిల్లల మధ్య ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. 2010 డిసెంబర్ 15 దేవుడు నాకు జాబ్లో ఎవరిపైన ఆధారపడకుండా చక్కటి జాబ్లో దేవుడు స్థిరపరిచాడు. అలాగే 2000 మరి మ్యారేజ్ పట్ల నాకైతే ఆలోచన లేదు. ఒక పాపను పెంచుకుని ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. మరి దేవుడి నిర్ణయం అది కాదేమో. 2010 జాబ్ వచ్చింది. 2011 మేలో నాకు ఐ సర్జరీ జరిగి విజన్ ఫెయిల్ అయిపోయిందని మొత్తం. విజన్ ఫెయిల్ అయినప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ ఆపరేషన్ ద్వారా చూపొద్దని. మా ఇంట్లో అందరికీ నేను చెప్పాను, ఈ ఆపరేషన్ ద్వారా నాకు చూపొద్దంట. అంటే అమ్మ వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం, దాన్ని బట్టి ఆపరేషన్ చేయించకుండా ఉంటామని చెప్తున్నామేమో అనుకున్నారు. అది కాదు అని తినడం కోసం కూడా నేను అమ్మ చెయ్యి విదిలించుకుని వెళ్ళి థియేటర్లో బెడ్ మీద పడుకున్నానండి, నాకు భయంతో కాదు అని చెప్పి. ఆ తర్వాత చాలా బాధపడ్డారు అమ్మ వాళ్ళు. ఎందుకంటే నేను చెప్పిన రీతిగానే సర్జరీ ద్వారా శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్లో జాయింట్ కలెక్టర్ సునీల్ శర్మ గారి బ్రదరే అజయ్ శర్మ గారు మరి ద్వారా ఆ సర్జరీ జరిగింది. అది ఫెయిల్ అయిపోయింది. అప్పటి నుంచి నాకు 100% బ్లైండ్ అయిపోయాను. నేను చూపు మొత్తం కోల్పోయింది. చాలా రోజులు బాధపడ్డాను. దేవుడు అయితే కొన్ని నెలలు ఎప్పుడు లేదు, కానీ కొన్ని నెలల మట్టుకు సంఘానికి మట్టుకు కూడా వెళ్ళలేకుండా ఆగిపోయాను. తర్వాత మళ్ళా మా హెచ్ఎం ఒక బ్రాహ్మిన్స్ అండి, పంతులమ్మ, ఆవిడ ద్వారా దేవుడు మాట్లాడాడు నాతో. ఇన్ని బైబిల్ క్షమించమని చెప్తుంది కదా, డాక్టర్ని క్షమించలేవా, నువ్వు కనిపించినప్పుడు ఎట్లా ఉన్నావు, నువ్వు ఇప్పుడు అలాగే ఉన్నావు, ఎందుకు అలా బాధపడుతున్నావు, ఆవిడ ద్వారా దేవుడు మాట్లాడగానే వెంటనే ఆ దేవుడి స్వరంగా అనిపించిందండి. ఎందుకంటే మా దైవజనులు కూడా కంప్లైంట్ పెడదామని చెప్పి అన్నారు. అలాంటిది అనగానే వెంటనే బైబిల్ పట్టుకుని వెళ్ళి మరి డాక్టర్ గారికి నేను ఇచ్చాను నేను. ఎందుకంటే డాక్టర్ గారు చాలా బాధపడ్డారు. ఎందుకు జరిగిందో తెలియదమ్మా, నేను మనిషినే, కొట్టే నన్ను ఏం చేసినా చేయి పర్లేదు, ఎక్కడే కూర్చుంటాను, పొరపాటు అయితే జరిగిందని అతను చెప్పడం జరిగింది. చాలాసార్లు ఆ బైబిల్ ఇవ్వగానే తను చాలా ఆశ్చర్యపడిపోయారు అనమాట, నా మీద నీకు కోపం లేదా అని చెప్పి. ఎందుకంటే చుట్టూ నా పిల్లలు ఉండడంతో నాకు దేవుడే ఉన్నట్టుగా అనిపించదని. ఎందుకంటే ఎప్పుడు పిల్లలు నాతో ఉంటూ నన్ను తీసుకురావడం, నాకు ఈ లోటు కూడా కొంచెంగా నేను మర్చిపోవడం జరిగింది. పిల్లలను చాలా ఇష్టంగా చూసేవాళ్ళు, అందుకే దేవుడు నన్ను టీచర్గా నిలబెట్టుకున్నాడేమో అనిపించింది. అలా జరిగిన తర్వాత అందరూ మాట్లాడడంతో బలవంతంగానే 2012లో మ్యారేజ్ ఒప్పుకున్నాను, ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఆ థాట్స్ రాకపోవడంతో నేను అది కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాను, ఎంగేజ్మెంట్ వద్దు అని. ఆ తర్వాత మా ఫ్యామిలీలో కొంతమంది ఇంకా అవి మనసులో ఉన్నవి బయటకు రావడంతో నాకు అనిపించింది అనమాట, నేను కూడా మ్యారేజ్ చేసుకుని ఉండాలి, నా లైఫ్ని లీడ్ చేయలేను. అది కూడా దేవుడి ప్రణాళికే నమ్ముతాను నేను. ఎందుకంటే ఎవరిలో ఉండదు, అపవాదాలు కలిగిస్తాడు, లేదా దేవుడి చెత్త నెరవేర్చబడడం కొరకే. కొంచెం మా రక్త సంబంధాలు అందరూ కూడా వ్యతిరేకం అవడంతో నాకు కూడా పట్టుదల వచ్చిందనమాట. ఆ విధంగా 2014 మే 22న పరిశుద్ధ వివాహం నాకు మందిరంలో జరిగింది. మా హస్బెండ్ పేరు నవజీవన్ అండి, మాకు పాప పేరు అన్విత హాస్తిని. మరి మ్యారేజ్ జరిగింది 2014లో. 2015 జనవరిలో దేవుడు మాకు చిన్న గృహాన్ని దువ్వాడలో ఇచ్చాడు. అప్పుడు నేను అడ్రోడ్లో, నర్సీపట్నం అడ్రోడ్లో జాబ్ చేస్తున్నాను. అయితే ఆ గృహం కొంచెం పనుల నిమిత్తం మేము అక్కడ ఉన్నామన్నమాట. అది చాలా పల్లెటూరు, మంగళపాలెం అని. అయితే మా పిల్లలు ఏంటంటే ప్రతి నా పుట్టినరోజు కొంచెం సెలబ్రేషన్ చేసేవారు అనమాట. ఆ విధంగా ఆ రోజు నాకు ఫోన్ చేసి అడ్రోడ్ వచ్చేయమని పిల్లలు ఫోన్ చేశారు, ఫాస్ట్ గారు కూడా ఫోన్ చేశారు, మీ పిల్లలంతా వచ్చి మా ఇంటి చుట్టూ ఉంటారమ్మా, త్వరగా వచ్చేయండి అని చెప్పి. ఇంకా దైవజనుల మాట ప్రకారం మేము అక్కడ నుంచి జనవరి 5 నైట్ బయలుదేరామండి.
నిజంగా అక్కడి నుంచి రావడం ఎంత కృప అంటే, అక్కడి నుంచి మేము బయలుదేరకపోతే మా హస్బెండ్ ఈ రోజున సజీవంగా ఉండకపోనమాట. జనవరి 5న బయలుదేరి వచ్చేసాము. అడ్డు రోడ్డు కొంచెం 6 సాయంత్రం అక్కడ పిల్లలు కొంచెం బర్త్డే సెలబ్రేషన్ చేశారు. నైట్ పడుకున్నాము. మార్నింగ్ నేను మామూలుగా స్కూల్కి వెళ్ళిపోయాను. తనకేంటంటే బ్లడ్ మోషన్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. నాకు తెలియదు. నేను మా ఇంట్లో లాస్ట్ వన్, తన వాళ్ళ ఇంట్లో లాస్ట్ వన్ అనమాట. అయితే ఏం చేయాలో కూడా తెలీదు. ఈవినింగ్ వచ్చేసరికి తన ఇంకా కండిషన్ చాలా ఇదిగా ఉంది. అయితే అది కూడా నాకు సివియర్ అని తెలీదు. అక్కడ ఏఎన్ఎం ఉంటే నేను ఫోన్ చేసి రప్పించాను, ట్రీట్మెంట్ ఇప్పిద్దామని. అక్క ఎదురుగానే, ఏఎన్ఎం ఎదురుగానే తనకి పెద్ద బ్లడ్ వామిటింగ్ అయిందనమాట. వామిటింగ్ అసలు లీటర్ బ్లడ్ బయటకు వచ్చిందండి. అక్క చూసి ఇది జర ఇచ్చే ట్రీట్మెంట్ కాదమ్మా, ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పింది. అక్కడ నుంచి మేము ఆశా వర్కర్, ఏఎన్ఎం ఫాస్ట్గా వాళ్ళని పంపించారండి. అక్కడ అడ్డోడ్లో డేవిడ్ కుమార్ గారు మమ్మల్ని ఎంతగానో ఆదరించేవారు, బలపరిచేవారు. మరి క్రీస్తు రక్షణ ద్వారం సంఘము జాబ్ వచ్చిన తర్వాత అక్కడికే వెళ్ళడం జరిగింది. ఆ విధంగా మేము నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో 2 days పెట్టాము. ఫాస్ట్ గారు వచ్చి కూడా మాట్లాడారు. వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఇంకా తన కండిషన్ చూసి ఇంక వాళ్ళు కూడా ఫాస్ట్ గారితో మాట్లాడి కేజీహెచ్కి రాస్తారన్నమాట. ఫాస్ట్ గారు వచ్చారు. దగ్గరుండి మేము అంబులెన్స్ ఎక్కినప్పుడు మొత్తం అందరూ వచ్చేసారండి. హాస్పిటల్ మొత్తం పేషెంట్స్తో సహా వచ్చేసారు. నన్ను పట్టుకుని ఎందుకు ఏడుస్తుందని నాకు అర్థం కాలేదు. తన కండిషన్ ఎలాగుందో వచ్చేసరి అంబులెన్స్ ఎక్కేసాము. వెళ్తున్నాం మేము. వెళ్తున్నప్పుడు అక్కడ దేవుడు నాకు స్వరం వినబడుతుంది అనమాట. కృంగిని ఎడల చేతగాని వధువు, నమ్మిని ఎడల నా మహిమను చూస్తావని స్వరం వినబడుతుంది. మా అక్క నాకు చిన్నప్పుడు 91 కీర్తన నేర్పించింది. బాధ కలిగిన, అనారోగ్యం కలిగిన అది 7 times చదవమని. కానీ ఆ రోజు నక్కపల్లి మొదలుకొని మరి కేజీహెచ్ వచ్చే వరకు చదువుతూనే ఉన్నాను. కొంచెం ఇలా కన్నీళ్ళు రాగానే దేవుడి స్వరం వినబడేది అనమాట నాకు. కృంగినేడు చేతగాని ధనవదు అని. ఇలా అక్కడ ఆ కేజీహెచ్కి వెళ్ళిపోయాము. తన బెడ్ మీద ఇలా వేస్తుండగా ఫాస్ట్ గారు ఫోన్ చేశారు. డేవిడ్ కిరణ్ కుమార్ గారు ఫోన్ చేసి గట్టిగా మాట్లాడుతున్నారు, ఎక్కడున్నా ఖచ్చితంగా చెప్పు అని. ఇలాగ హాస్పిటల్కి వచ్చేసామనియా అంటే, బెడ్ మీద వేసారా, నిజం చెప్పంటే ఇప్పుడు వేస్తున్నారయ్యా అన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను విను, తనకేం కాదు, ఏ డాక్టర్ వచ్చి తను చనిపోతారని చెప్పినా నమ్మొద్దు. ఎందుకంటే ఇక్కడ డాక్టర్స్ చెప్పారు ఆ అబ్బాయి 8 మంత్స్ దాటాడు అని. ఇక్కడ డాక్టర్స్ అందరూ ఖచ్చితంగా చెప్పారు. తన కేజీహెచ్కి సజీవంగా చేరాడు అంటే తను ఇంకా ఎవ్వరూ ఏం చేయలేరు, తనకి ఏమి జరగదు, తను సజీవంగా ఉంటాడు, ఏ టెస్ట్ రిపోర్ట్లు ఏమొచ్చినా కూడా నమ్మొద్దు అని చెప్పి ఫాస్ట్ గారు ఫోన్ చేయడం జరిగిందండి. ఎందుకంటే అంతవరకు ఫాస్ట్ గారు రోడ్డు మీదే మోకాలేసి ఉండిపోయారటండి. అది అతను చెప్పడమే కాదు, ఆ ప్రాంతస్తులు అందరూ కూడా సాక్ష్యం చెప్పారన్నమాట. అన్యులందరూ కూడా అతను ఎవ్వరూ కదిలించలేకపోయారంట అక్కడ నుంచి. ఎందుకంటే నేను నా భర్త కండిషన్ చూడలేకపోతాను కాబట్టి చాలా అతను బాధపడిపోయారు. ఆ ముందు సంవత్సరమే వాళ్ళ మేనల్లుడు చనిపోయారనమాట. అదే ఇది తినలో కనబడిందంట ఫాస్ట్ గారికి. దాన్ని బట్టి అతను మోకాల మీదే ఉండిపోయారు. ఆ విధంగా అతనికి రుజువు చూపించాడు దేవుడు. మరి కేజీహెచ్కి వెళ్ళిపోయాము. తిన్న ఏ బెడ్ మీద వేసామో అదే బెడ్ మీద నర్సీపట్నం నుంచి ఒక పర్సన్ కూడా తీసుకొచ్చి వేశారు. తిన్న పక్కన వేయగానే ఆ పర్సన్ చనిపోయారనమాట. చనిపోగానే మా అన్నయ్య తిన్ని చేతులతో పట్టించుకున్నారన్నమాట. ఉండి అక్కడ నుంచి వేరే అప్పుడు వార్డుకి షిఫ్ట్ చేయించారు. ఎందుకంటే అన్నయ్య తెలిసిన డాక్టర్స్ ఉన్నారు అక్కడ. అయిన తర్వాత డాక్టర్స్ అందరూ ఒకటే మాట అండి, ఏ అలవాటు ఉంది, త్రాగుతాడా, అదే ఇదే అని. ఏ అలవాటు లేదని ఎంత చెప్పినా నమ్మలేదండి. అక్కడ నక్కపల్లి డాక్టర్స్, ఇక్కడ డాక్టర్స్ కూడా ఒకటే మాట, తనకి బ్లడ్ క్యాన్సర్ ఉంది, చనిపోతాడు, తను బ్రతకడు, ఇదే మాట అందరూ. నక్కపల్లిలో అదే చెప్పారు. కేజీహెచ్లో కూడా అమ్మ వాళ్ళని కూడా తిట్టేశారు. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యేప్పటికీ 6 నెలలు మాత్రమే అయిందనమాట. ఎందుకు అమ్మాయి లైఫ్ ఎలా చేసేసారు, ప్రేమ లేకపోతే వదిలేచ్చు కదా అని చెప్తుంటే, ఎందుకంటే మా అమ్మ నన్ను చాలా ప్రేమిస్తారని, నేను లాస్ట్ వన్ చాలా బాగా చూస్తారు. వాళ్ళ బాధ ఇంకా చెప్పలేని అంతదనమాట. డాక్టర్ వద్దకు రావడానికి కూడా భయపడిపోయారు అనమాట అన్నయ్య వాడు కూడా. అలా తనకి అన్ని టెస్టులు చేశారు, అన్నీ నార్మల్ వచ్చేవి. కానీ నమ్మేవారికి తనకి ఏదో ప్రాబ్లం ఉంది, తను బతకడు, ఇలాగే చెప్పేవారు. అయితే ఇంకా అందరూ మాట్లాడుతుంటే సంఘస్థులు కూడా వచ్చి నన్ను ఇచ్చేయడం మొదలుపెట్టారు అన్నమాట ధైర్యపరచడానికి. ఆ రోజు గట్టిగా మాట్లాడిన తనకి ఏమి ఎందుకంటే దైవజనుల మాటలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఇంకోటి ఏంటి, దేవుడు చెప్పాడు నా మహిమను చూస్తామని చెప్పి, దాన్ని బట్టి నేను గట్టిగా చెప్పాను. తను సజీవంగా ఉంటాడు, నేను ప్రార్థన పెట్టుకుని దేవుని నామాన్ని మహింపరుస్తానని చెప్పి
అదే రీతిగా అండి నిజంగా దేవుడు మహా కృపను బట్టి మా డాక్టర్స్ అందరూ ఒకే మాట చెప్పి బ్లడ్ క్యాన్సర్ అని దాన్ని దేవుడు అలసరగా మార్చేశాడు. లాస్ట్ రిపోర్ట్లోని అల్ట్రాస్కాన్ చేసి ఆ విధంగా దేవుడు మరణ పంచులోంచి తను బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదండి. ఎందుకంటే బ్లడ్ కూడా హెచ్బి కూడా 5కి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఒక అద్భుతంగా ఒక పర్సన్ అండి, ఆదిత్య అని అక్కయ్యపాలెం, పేరు తప్ప నాకు తెలీదు, 3 యూనిట్ల బ్లడ్ని అతను డొనేట్ చేశారు, పంపించారన్నమాట ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి. ఫస్ట్ కేజీహెచ్ వాళ్ళు కూడా ఆ బ్లడ్ని యాక్సెప్ట్ చేయమన్నారు బయట నుంచి. తర్వాత మాట్లాడగా మేము ప్రార్థన చేసాం వాళ్ళం ప్రతిదీ కూడా దేవుడు మహాకృపను బట్టి బ్లడ్ ఎక్కించడం జరిగింది. ఎక్కించినప్పుడు కూడా చాలామందికి మరి చాలా కాంప్లికేషన్స్ వస్తాయట. తనకైతే ఎక్కించిన తర్వాత నిజంగా ఇంకా ఆరోగ్యంగా ఉండటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ సమస్య అనేది ఎన్నడూ కూడా మరి రాలేదండి. తన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అలాగే మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే పెందుతులో ఉంటున్నామండి. రీసెంట్గానే కరోనా టైంలో దేవుడు మాకు ఎంత అద్భుతంగా అంటే, మేము దువ్వాడ దగ్గర ఉండేవాళ్ళము. నేను 2015 నుంచి ట్రాన్స్ఫర్ తర్వాత అయితే కరోనాకు ముందే దేవుడు మాకు చక్కటి ఫ్లాట్ను పెందుతులో ఇవ్వడం జరిగిందండి. ముందుగానే సిద్ధపరిచయం, ఎందుకంటే మేము లోపలికి ఉంటే చాలా ఇబ్బంది పడతాము. తను కూడా పార్షియల్ బ్లైండే, నేను టోటల్ బ్లైండ్, తను పార్షియల్లీ. బయట కూడా చాలా ఇబ్బంది పడతాం. దేవుడు మాకంటే ముందుగా ప్రణాళిక వేస్తున్నాడు. ఎన్నికలకి నాకు ఒక ఎలక్షన్ ఆర్డర్ వచ్చిందండి. అది ఆఫీస్ వాళ్ళు ముందు పంపించేశారు క్యాన్సిల్ చేయమని, అయినా కూడా అది వెనకకి వచ్చేసింది. అప్పుడు సార్ వాళ్ళు నన్ను డైరెక్ట్గా వెళ్ళి ఇమ్మని చెప్పారు. ఆ విధంగా నేను విశాఖపట్నంలో పెందుర్తి వెళ్ళడం జరిగింది. అదే మొదటిసారి పెందుర్తి వెళ్ళడం అనేది. అనుకున్న నేను ఆఫీస్ వాళ్ళు పంపిస్తేనే వెనక్కి వచ్చేసింది. తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలా అనుకున్నప్పుడు అధికారులు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి నా చేతిలో ఎందుకు వచ్చామని అడిగి పట్టుకెళ్ళిపోయారండి. ఇదేంటి ఇంత ఈజీగా పట్టుకెళ్ళిపోయారు అనుకున్నాను. అప్పుడు ఒక మాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, పెందుర్తి వెళ్ళారు కదమ్మా, ఫ్లాట్స్ ఉన్నాయి చూడండి ఇష్టమైతే అని చెప్పన్నారు. ఇలా ఎక్కుతూ ఉండగానే ఇంక చూడలేదు. మా హస్బెండ్ ఇది మనం తీసేసుకుందాం అని అనడం జరిగింది. మాకు కొండను తెలీదు, ఏమీ తెలీదు ఎంత ఉంటాయో. దేవుడు మహా అద్భుతం బట్టి రోడ్ పాయింట్లోనే మాకున్న సామర్థ్యం బట్టే దేవుడు చక్కటి గృహాన్ని దేవుడు అందించాడండి. చక్కటి గృహాన్ని ఇచ్చాడు. మరి అక్కడ మేము కరోనా టైంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా దేవుడు మమ్మల్ని సజీవంగా ఉంచాడు. అదేవిధంగా మరి అక్కడ నుంచి నేను పెందుర్తి నుంచి దువ్వాడ వెళ్ళలేమా అని ఇబ్బంది పడ్డాను. ఆ విధంగా కారును కూడా దేవుడు అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మేము అక్కడ ఉండగా కరోనా టైంలోనే వెంకటాపురంలో గ్యాస్ లీకేజ్ అయిందండి. చాలామందికి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఆ టైంలో మరి దాని ఎఫెక్టో కాదు నాకు తెలియదు, కానీ ఆ మరుసటి రోజు నుంచి మా హస్బెండ్కి కూడా కంటి రెప్పలు వాసిపోయి, మా పాపకు వామిటింగ్స్ అయిపోయి. ఎందుకంటే మా అపార్ట్మెంట్ కొంచెం హైట్లో ఉంటుంది అనమాట. ఆ ఎఫెక్ట్ మాకైతే తగిలింది. దాని వలనో కాదు నాకు తెలియదు, కానీ నాకు థ్రోట్ కంప్లైంట్ వచ్చేసింది అనమాట. మాట్లాడలేకపోయేదాన్ని, బొంగురుగా మాట వచ్చేసేది. ఎవరితో మాట్లాడినా నా మాట అర్థమయ్యేది కాదు. సేవకులు కూడా నన్ను చాలాసార్లు చెప్పే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళమని. నేను ఈఎన్టీ దగ్గర 3 చోట్లకు వెళ్ళడం జరిగిందండి. విశాఖ గారు, సరోజిని గారి దగ్గర ఒకటి, MVP శ్యాంప్రసాద్ గారు ఒకటి, ఇంకోటి గుర్తులేదు. ముగ్గురు ఒకటే చెప్పారండి. మేము ఎందుకంటే 2 ఇయర్స్ అయిపోయింది, ట్రీట్మెంట్ ఇవ్వకూడదమ్మా, అలాగా ట్యూబ్ టెస్ట్ చేయించుకుని రండి. దాన్ని బట్టి మేమైతే లోకల్ కార్డ్స్లో బ్లీడింగ్ అవుతుంది అనుకుంటున్నాము. ఎక్కువ మాట్లాడకూడదు, మీకు కావాలంటే మేము జాబ్ కూడా లెటర్ ఇస్తాము, కలెక్టర్ గారు పెట్టుకోండి, మాట్లాడకూడదు మీరు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ట్యూబ్ టెస్ట్ చేయించుకుని వస్తే దాన్ని బట్టి సర్జరీ పడుతుందా చూస్తామని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు చెప్పాక ఇంకెక్కువ మాట్లాడడం మొదలుపెట్టి నాకు తెలియకుండా ఇలాగే మాట్లాడితే, పాటలు పాడితే ఏ రోజుకైనా మొత్తం మాటలు ఆగిపోవచ్చు అని చెప్పారండి. కానీ ఒక భయం పట్టేసుకుంది అనమాట. నా చేతిలో మొబైల్ ఉంచొద్దన్నారు. పాపకి అందరికీ చెప్పారు డాక్టర్ గారు. ట్యూబ్ టెస్ట్ చేయించుకోవడానికి నేను భయపడి వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే ఏ రోజు మాటలు ఆగిపోతాయని భయంతో ఇంకెక్కువ మాట్లాడడం మొదలు పెట్టేస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే ప్రార్థన చేయలేకపోయింది. ప్రార్థన అయ్యేసరికి తల తిరిగిపోయినట్టు అయిపోయేది అనమాట. పాటలే కాదు, ప్రార్థన చేయలేకపోయేదాన్ని. మందిరంకి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే అక్కడ పాట పాడమనేవారు, పాడలేను. అది ఒక రోజు అంటే ఎవరైనా నమ్ముతారు, 2 రోజులు నమ్మరు కదా. చాలా బాధగా ఉంటుంది. అందరూ ఆరాధన చేస్తుంటే మౌనంగా ఉంటుంది అన్నమాట. చాలా బాధ, వేదన కలిగేది. అనేక మార్లు సన్నిధిలో ప్రార్థన చేయడం జరిగింది. ఆ తర్వాత హోమియోపతికి వెళ్ళానండి. అక్కడ డాక్టర్ కేర్ హోమియోపతి డైమండ్ పార్క్ దగ్గర
ఇప్పటికే ఉంది అది. 18 నెలల కోర్స్కి నేను 36,000 అమౌంట్ పే చేస్తున్నాను. ఎందుకని ఎలాగైనా హీల్ అవ్వాలని ఉద్దేశంతో 3 నెలలు ఖచ్చితంగా వాడాను. బాగా నమ్మకంగా వాడాను అనమాట. 3 నెలల తర్వాత మా పాప మెట్ల మించి పడిపోయిందండి. మా పక్క బాబు ఆడుకుంటూ అనుకోకుండా పాప మెట్ల మించి పడిపోయింది. పడిపోగానే పాప నా చేతిలోకి రాగానే దేవుడి స్వరం నాకు వినిపించిందండి, 3 రోజులు ఫాస్టింగ్ ఉండమని. వెంటనే నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఉండే వరకు నేను పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి. అన్నయ్య వాళ్ళందరూ దెబ్బలాడారు, మా అపార్ట్మెంట్లో అందరూ కూడా తిట్టారు ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళమని. కానీ నేను దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో 3 రోజులు ఫాస్టింగ్ అయిన తర్వాతే నేను ఏఎంజే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగిందండి. అక్కడ డాక్టర్ గారు పాపకి ఏదైనా బాగుంది, ఏదైనా ఉంటే ఇలాగ ఉంటుంది పాప అని చెప్పి ఏ స్కానింగ్ వద్దని చెప్పి అనడం జరిగిందండి. వెళ్ళినప్పుడు కూడా నేను అనుకుని ప్రయత్నించుకుని వెళ్ళాను. దేవా నువ్వు ఉండమన్నా 3 రోజులు ఉన్నాను, పాపకి ఏ టెస్ట్లో పడకపోతే మరొక 3 రోజులు ఉంటారని చెప్పి. అదేవిధంగా పాపకి ఏ టెస్ట్లో రాయలేదు. దేవుడు అద్భుతంగా పాపకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ విధంగా ఏంటంటే నేను ఇంక ఉపవాసాలు ఉండడంతో ఈ మెడిసిన్ అనేది పక్కన పెట్టేశాను. 3 నెలలు మెడిసిన్ ఇంట్లో పట్టుకొచ్చి కూడా వాడలేదు. ఇంకా దాని మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది, వదిలిపెట్టేశాను. నాకు తెలియకుండానే ఎర్లీ మార్నింగ్ ప్రార్థన మొదలుపెట్టానండి. ఉదయాన్నే 3 గంటలకి లేచి మరి స్తుతించడం, ప్రార్థించడం, సాక్ష్యాలు వినడం, కరుణ నుంచి ఎక్కువ సాక్ష్యాలు వినడమే ప్రారంభించాను. అవి ఎందుకు ప్రేరేపణ వచ్చిందో తెలియదు. వింటూ ఉండగా అది స్తుతించు ఉండగా నాకు మూరుగులా వినబడేవండి, మూరుగులాగా. అయితే ఏంటి చాలా భయం వేసేది అనమాట. వెంటనే మా హస్బెండ్ లేపేసేదాన్ని, నాకేంటి వినిపిస్తున్నాయని చెప్పి. అలా 2 డేస్ లేపేశాను. 3rd డే తను లేపినా కూడా ఇంకా ఎక్కువ వినిపిస్తున్నాయి మూరుగులు. చాలా భయం వేస్తుంది అనమాట. ప్రభా నాకు భయం వేస్తుంది వినిపిస్తున్నాయని చెప్పి. ఆ తర్వాతకి కొంచెంగా నాకు గొంతు అనుకోకుండా స్వరం సరి అవ్వడం జరిగిందండి. చక్కగా సెట్ అయిపోయింది. మాకు ప్రతి శనివారం జూమ్ ఉంటుందండి, రవిశంకర్ ఫాస్ట్గా నడిపిస్తారు. అక్కడ సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ దైవజన్ చెప్పారన్నమాట, అది దురాత్మ కాదమ్మా, నువ్వు భయపడడానికి పరిశుద్ధాత్మ మురుగులు రోమా 8:26లో ఉంటుంది. మనం బలహీనంగా ఉన్నప్పుడు, మనం మొరపెట్టలేనప్పుడు మన పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు మొరపెడతాడు, దాన్ని బట్టి నీకు హీల్ జరిగింది అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకి మళ్ళీ స్వస్థపరిచి మళ్ళీ పాడడానికి దేవుడు కృపనిచ్చాడండి. అందరూ బట్టి కూడా దేవుడు మనకి మహిమ కలుగును గాక. అలాగే రీసెంట్గానే మా హస్బెండ్కి విపరీతం బ్యాక్ పెయిన్ వచ్చింది. అది మేము హాస్పిటల్ చూపించినప్పుడు అల్ట్రాస్కాన్ చేశారు, కిడ్నీలో స్టోన్స్ ఉంటే బయటపడతాయని చెప్పి. కానీ అది లేదు, లేకపోయేసరికి ఎంఆర్ఐ స్కాన్ రాశారనమాట. కిడ్నీలో ప్రాబ్లం లేదు కాబట్టి ఖచ్చితంగా వెన్నెముక కంప్లైంట్ ఉండే ఉంటుంది, మీరు ప్రిపేర్ అయ్యి రండమ్మా స్కానింగ్కి వెళ్ళి. అది కిడ్నీ వెన్నెముక ప్రాబ్లం అయితే నేను నర్వ్ సంబంధించిన డాక్టర్కి పంపించేస్తాను, ఇంజెక్షన్ ద్వారా సెట్ అవ్వచ్చు, సర్జరీ కూడా పడవచ్చు అని చెప్పి అన్నారు. కానీ మేము ప్రార్థనలో పెట్టాం. స్కానింగ్ కూడా వెళ్ళడానికి మాకు ధైర్యం సరిపోలేదు. కేవలం ప్రార్థన ద్వారా తనకి స్వస్థత జరగడం జరిగిందండి. ఆ దేవుడు అద్భుతంగా నా పట్ల కృప చూపించాడు. మరి నేను రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు యోహాను 15:16 ద్వారా నాతో మాట్లాడాడు, నువ్వు నేను ఏర్పరచుకోలేదు, ఫలించి నిలిచిండు కొరకు నేను ఏర్పరచుకున్నానని. అలాగే మొట్టమొదటి బైబిల్ నేను చదివింది యోహాను సువార్త అండి, 9వ అధ్యాయం. అంటే స్కూల్ నుంటే ఎవరైనా క్రిస్టియన్ ఉంటే పంపమంటే చెప్పాను కదా, క్రిస్టియన్ అంటే ఒక ముద్ర పడిపోయినని. మరి నన్నే తీసుకెళ్ళడం జరిగింది. నాకు ఒక యోహాను సువార్త ఇచ్చారు. అందులో నాకు తెలియకుండానే 9వ అధ్యాయం 2-3 వచనాలు మొట్టమొదటిగా జరిగింది. పుట్టుగొడ్డువాని గురించి శిష్యులు అడుగుతారు కదా, వీడు ఇలా పుట్టడానికి కారణం, వీడు పాపం చేస్తాడా, వీడు తల్లిదండ్రులు పాపం చేస్తాడా అని. అప్పుడు దేవుడు చెప్తారు కదా, వీరు చేసిన పాపం వీరు తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, నా క్రియలు వివరించడం కొరకే వీరిని ఇలా పుట్టించున్నానని. నిజంగా దేవుడు దాన్ని బట్టి నేను ఎప్పుడు దేవుని అడగలేదండి, ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే అది నేను విరుద్ధంగా అడిగినట్టు ఉంటుందని చెప్పి నేను ఎప్పుడూ అడగలేదు. కానీ ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు మటుకు బాధపడాను. ఎందుకంటే నేను ఎప్పుడూ అడగలేదు కదా ప్రభువా, ఈ చిన్న చూపు నాకు ఎందుకు దూరం చేసిన కొన్ని రోజులు మట్టుకు బాధపడడం మట్టుకు వాస్తవం. ఇంకెప్పుడు మట్టుకు బాధపడలేదు. దేవుడు అద్భుతంగా నన్ను నడిపించుకుంటూ వస్తున్నాడు. మరి మా అక్క వాళ్ళు పరిచయం జరిగిస్తున్నారు. పెద్దని కూడా సండే స్కూల్ పరిచయంలో వాడబడుతున్నాడండి. చిన్నని కూడా మధురవాడలో సంఘానికి సపోర్ట్గా, మరి సేవకులకు సపోర్ట్గా ఉండడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మా నలుగురు మ్యారేజ్ కూడా పక్కా హిందూ కుటుంబం అయినప్పటికీ కూడా మా అమ్మకు కూడా అంత ధైర్యం లేదు. అయినా కూడా మా నలుగురికి కూడా
పరిశుద్ధ వివాహాలు జరిగాయండి. ఇప్పుడు ప్రస్తుతం నేను పెందుతులో మరి ప్రశాంతి నగర్ స్కూల్లో సెకండ్ గ్రేడ్ టీచర్గా జాబ్ చేయడం జరుగుతుంది. దేవుడు ఎంతగానో కృప చూపించాడు, ఎంతగానో వాడుకుంటున్నాడు. దేవుడే నాకు తోడై ఉన్నాడు. ఈనాడు నేను, నా భర్త, నా కూతురు సజీవంగా ఉన్నాము అంటే కేవలం దేవుని కృప మాత్రమే అండి. ప్రభు స్వరాన్ని మళ్ళా ఇచ్చావు. ప్రస్తుతానికి మేము మిరకల్ సెంటర్ సామ్యూల్ కర్మజ్ గారి సహవాసానికి వెళ్తున్నామంటే ఆత్మీయంగా బలపడుతున్నాము. కాకపోతే అనుకున్నాను, రోజు భోజనం చేసిన కూడా అనుకుంటాను, తిన్న ఆహారంలో ఆరోగ్యం, బలము, శక్తి నుంచి బలమైన సాధనంగా వాడుకోవాలి. ఈ రీసెంట్గా ఏంటంటే నాకు తెలియకుండా ప్రార్థన చేస్తున్నాను, ప్రభుని చిత్తం అయితే నీకు మహిమకరంగా వాడుకో ప్రభా, ప్రార్థనకైనా ఏదైనా కూడా వాడుకో, సంవత్సరాలు దొరికిపోతున్నాయి తండ్రి, ఇంకా రాకడ బహు సమీపం కదా, వాడుకో ప్రభా అని. మరి నిన్నటి దినాన్న మరి జాయింట్ కలెక్టర్ గారి సాక్ష్యం విన్నప్పుడు ఆ 14 సంవత్సరాల తర్వాత మరి ఎలీషా బ్రదర్ గారిని మరి ఫోన్ నెంబర్ కోసం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ విధంగా సాక్ష్యం చెప్పడానికి అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు అనేకము, అందులో మరి ముఖ్యమైనవి చెప్పడం జరిగింది. దేవుడు ఈ విధంగా మరి కార్యాలను కొన్ని చెప్పి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మాకు చదవడానికి మాకు బ్రైల్ లిపి ఉంటుందండి. ఇది బైబిల్, యోహాను సువార్త. బ్రైల్లో మాకు బైబిల్స్ ఉంటాయన్నమాట. ఇది ఒక బైబిల్. దీన్ని ఈ విధంగా ఆర్చకుల్లో మా లిపి ఉంటుందండి. అదేం చెప్పి చదవాలా, ఎక్కడ చదవమంటారా అని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టినమని చెప్పాను. ఆ తోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నా హృదయంలో ఉప్పొంగి నీ గానమే, నీ ధ్యానమే, నా హృదయంలో ఉప్పొంగి నీ గానమే, నీ ధ్యానమే, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన ముఖమున్ చూడాలని, ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన ముఖమున్ చూడాలని నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశను తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా. శాంతం, ఓర్పు, సమాధానము కలిగిన ముఖమున్ చూడాలని, శాంతం, ఓర్పు, సమాధానము కలిగిన ముఖమున్ చూడాలని నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది,
నా ఆశను తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా. ఎలీషా ఏలియా యూట్యూబ్ ఛానల్లో సాక్ష్యం చెప్పడానికి ప్రభు ఇచ్చిన ప్రభుత్వ స్తోత్రం దయజనుతున్నాను. చెప్పండి. ఎలీషా ఏలియా ఛానల్లో మరి ఈ రోజున సాక్ష్యం చెప్పి మహిమపరచడానికి మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రభు నామ పేరట వందనాలండి. ప్రత్యేక నా కుటుంబం తరఫున నా తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సాక్ష్యాన్ని దయచేసి అందరూ విని మరి షేర్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. దేవుడు మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.